రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న బొల్లారంలో వినాయక చవితి ఉత్సవాలు బొల్లారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. బొల్లారం ఆధ్యాత్మిక నగరిని తలపించేసింది. నిత్యం అన్నదానంతో కొనసాగిన చవితి ఉత్సవాలు ఎక్కడా లేని విధంగా కట్టుదిట్టమైన సాంప్రదాయాలతో ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే బొల్లారం ఉత్సవ కమిటీ తీసుకున్న అనేక నిర్ణయాలు చవితి ఉత్సవాలు పగడ్బందీగా సజావుగా జరగడానికి ఆస్కారం ఏర్పడింది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి బొల్లారంలో నిర్వహించే అతిపెద్ద మరియు మొట్టమొదటి పండుగ కూడా వినాయక చవితి కావడం మరొక విశేషం. దీనికి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా నిర్మించిన వినాయక మండపం వేదికైంది. ఎక్కడా లేని విధంగా బొల్లారంలో వేలంపాటలు జరగడం మరొక విశేషం. వినాయక లడ్డూను వేలంపాటలో ఉమ్మడి మెదక్ జిల్లా INTUC ఉపాధ్యక్షులు మరియు ఆత్మ డైరెక్టర్ మరియు సీనియర్ నేత పుల్లగల్ల లక్ష్మారెడ్డి 15 లక్షల రూపాయలకు దక్కించుకుని రికార్డు సృష్టించారు. అంతా ఏకమై వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం బొల్లారంలో ఒక ప్రత్యేకత అని చెప్పారు. బొల్లారం ఉత్సవ కమిటీలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటామో అవి తూచా తప్పకుండా మరియు నిక్కచ్చిగా అమలయ్యే విధంగా చొరవ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లడ్డు దక్కించుకున్న వారికి అంతా మంచి జరుగుతుందని, ఇప్పటిదాకా లడ్డూలు దక్కించుకున్న వారికి కూడా మంచి జరిగిందని పుల్లగుర్ల లక్ష్మారెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బొల్లారంలో వినాయకుని ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వేలంపాట కూడా ఇక్కడ ఒక రికార్డు స్థాయిలో పలకడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ మనం ఈసారి హోరావరిగా జరిగిన వేలంపాటలో వేలం లడ్డూని 15 లక్షలకు దక్కించుకున్న INTUC ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఆత్మ డైరెక్టర్ మరియు బొల్లారంకు చెందిన సీనియర్ నాయకులు మన పుల్లగుర్ల లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. అన్న నమస్తే, మీకు మీ టీవీకి అన్న చెప్పండి అన్న. ఇప్పుడు ఈ లడ్డూలు మొత్తం ఎంత అన్న? ఇది లడ్డు గతంలో 12 లక్షలకు వెళ్ళింది. ఈసారి 15 లక్షల వరకు రావడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి మేము 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక ఉత్సవం కమిటీ అనేసి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరం లోకల్ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తర్వాత మా బావలు అందరు కలిసి ఉత్సవం కమిటీ అని చెప్పేసి బొల్లారంలో 15 అంతకుముందు గతంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెట్టారు. తర్వాత క్యాన్సిల్ చేస్తే మేమే ఒక యువత లెక్కలు వేసి మరి మేము ఇక్కడ గణేష్ని పెట్టడం జరిగింది. గణేష్ని పెట్టిన తర్వాత ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళకి అంతా సుఖభాగ్యాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఏమైందంటే మేము కూడా తీసుకోవడం జరిగింది. గతంలో మా చిన్నాన్న గారు ఎల్లారెడ్డి గారు 12 లక్షలకు మరి పాట పాడి తీసుకోవడం జరిగింది. ఈసారి మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. పాట అనేది 15 లక్షల వరకు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు పాట దక్కించుకోవడం జరగానే గెలవగానే ఎట్లా అనిపించింది? ఇంకోటి మా గణేశుడు మా ఇంటికి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ ఉత్సవం కమిటీ పెట్టినప్పటి నుంచి నా కొడుకు 17 సంవత్సరాలు. ఈ ఫస్ట్ బొల్లారంలో ఎప్పుడైతే మేము ఈ 17 సంవత్సరాల కింద పెట్టామో ఆ రోజే మా బాబు నాకు జన్మించడం జరిగింది. ఆయనకు ఇప్పటికి 17 సంవత్సరాల అనుబంధం. మాకు గణేష్ వినాయక చవితి అంటే మాకు వెళ్ళ చాలా ఇష్టం. మాకు ఇష్టం కాబట్టి ఆ భగవంతుడు కూడా ఇప్పుడు నీకు బాగుంది అంటే చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఉంటేనే కదన్నా ఏదైనా తీసుకునేది. ఆయన ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి గణేష్ లడ్డు మాకు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ లడ్డూలు దక్కించుకున్న వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండేది? ఇంతకుముందు మా చిన్నాన్నగారు మరి లడ్డు తీసుకున్నాడు. చాలా మంచి, అంటే ఆయన బిజినెస్ చేయకున్నా కానీ ఆయన మంచి కలిసి వచ్చింది. ఏ రంగంలో అయినా సరే ఆయన కలిసి వచ్చింది. బాగా యాక్టివ్గా ఈసారి ఆయన కూడా పాల్గొనడం జరిగింది. కాకపోతే పోయినసారి తీసుకున్నా కదా అని చెప్పేసి ఈసారి ఆయన పాడలేదు. ఆయన 10 లక్షల వరకు వాడిండు. తర్వాత మా అన్న కొడుకు శ్రీకాంత్ రెడ్డి, బాచిపల్లి శ్రీకాంత్ రెడ్డి, మరి ఆయనకు నాకు ఇద్దరి మధ్యలో పోరాపోరి జరిగింది. ఆ పోరాటంలో మరి ఆ భగవంతుడు నాకు అల్లవేళలా అనుగ్రహం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అసలు ఎప్పటి నుంచి ఇక్కడ వినాయకుడిని బాగా పెట్టి చేస్తున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది 17 సంవత్సరాలు అవుతుందన్న. 17 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ కమిటీ అనేది ఫస్ట్ మొదలెట్టింది ఆనంద్ హరికృష్ణారెడ్డి ప్రోత్సాహంతో, భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ కమిటీ అనేది ఒక గట్టిగా ఏర్పడ్డ తర్వాత మా అన్నయ్య కొడుకు జైపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇక అంటే అందరూ పెద్దలు, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి చిన్న బాబు నుంచి పెద్ద బాబు వరకు అందరూ కోఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల మేము ఇది
మంచి సెలబ్రేట్ అనేది చాలా పెద్దగా జరుపుకుంటాం. మాకు అంటారు అందరు దసరా తర్వాత దీపావళి, కాకపోతే మాకు వినాయక చవితి పెద్ద సెలబ్రేట్ మా బొల్లారం కానీ మాకు కానీ. ఇంకోటి అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పూజ ఆయనది కాబట్టి చాలా బాగా జరిగిందన్న. అంటే ఇప్పుడు ఈ మన ఈ వేలపాట అమౌంట్ తోటి అంటే ఏం ప్లానింగ్ వేలపాట అమౌంట్ తోటి ఇప్పుడు వేలం పాట అమౌంట్ అంటే అన్న గతంలో మేము అందరం కలిసి చందా వసూలు చేసేవాళ్ళం, ఇంటింటికి వెళ్ళే వాళ్ళం చేసేవాళ్ళం. తర్వాత మా దగ్గర ఏదైతే ఫండ్ అయితే ఉన్నదో ఫండ్ ఉన్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు, డబ్బులు ఉన్నదే మనం దాంట్లోనే కన్వీనెంట్ చేసుకుందామంట అని చెప్పేసి ఉత్సవ కమిటీ నిర్ణయించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు, ఏం లేదు. ఇంకోటి చందాలు ఇట్లా రాసుకోవడం ఏం లేదు, ఏదైనా ఇస్తే తీసుకుంటారు. తర్వాత ఏదైనా మీరు ఏదైనా సెలబ్రేట్ వాళ్ళు అన్నదానం పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. బట్ ఇంకోటి ప్రత్యేకంగా కమిటీ అనేది వినాయక చందా అని మాత్రం రూపాయి కూడా అడగదు. లేదు ఇక్కడ లేదు, చందా అనే మాట లేకుండా చేసామంతా. అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ కొన్ని చోట్ల విలేజ్ అండ్ ఫండ్స్ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మా విలేజ్ ఫండ్ అని ఏది డైవర్ట్ చేసుకోముండదు అన్న. దీంట్లో ఇప్పుడు లడ్డు పాట వాడినరు. లడ్డు పాట 12 లక్షలు పోయిన సంవత్సరం జరిగిందంటే ఇప్పుడు ఆ డబ్బులు స్టాక్ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్ అమౌంట్ ఈసారి ఇస్తారు. ఫస్ట్ గణేషుడు పెట్టిన రోజు ఆ పెట్టిన అమౌంట్ తోటే ఇవన్నీ మళ్ళీ చేయడం జరుగుతుంది. అది ఈ బొల్లారం స్పెషల్. ఇంకోటి దీంట్లో ఏంటంటే గతంలో మరి ఎల్లారెడ్డి మా చిన్నగారు పాడిన పాట 12 లక్షలు, మరి ఈసారి ఆయన గణేష్ని కూడా ఇప్పేయడం జరిగింది ఆయన. ఇంకా ఖర్చులు అనుకోటి చందా అనేది అవసరం లేదంటే అని చెప్పేసి కమిటీని నిశ్చయించుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఏదైనా సరే భక్తులు ఏదైనా ఇస్తే చేస్తారు అక్కడ. ఇంకోటి ఈ కమిటీ నంబర్స్ కానీ ఇంకొక 200 మంది కానీ రెగ్యులర్గా ఫస్ట్ నుంచి 11 రోజులు పెట్టిన రోజు వరకు ప్రతిరోజు అన్నదానం మాత్రం కమిటీ సభ్యులకు, తర్వాత ఇంకా బయట సభ్యులకు 300 మందికి మొత్తం కలిసి 400-500 మందికి రోజు అన్నదానం మాత్రం జరుగుతుంది. రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే దీంట్లో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండదు. ఎవరైనా సరే గణేశుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆడికి వస్తే భక్తులే కానీ ఎవరు అక్కడ ఇంకోటి మేము దీనికి డైరెక్టర్ అని లేకుంటే మేము ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ అనేది ఏమీ లేదు. అందరూ దేవుని భక్తులే, అందరూ ఈక్వల్. ఒకరు పెద్ద ఒకరు చిన్న అని ఏం లేదు, అంతా అన్నదమ్ముల్లాగా చేసుకుంటూ ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లాంటి ఇక్కడ వినాయక టెంపుల్ ఉందా? లేదన్న, వినాయకుడు టెంపుల్ అనేది ప్రతి ఒక్క గుడిలో వినాయకుడి టెంపుల్ అనేది చిన్నగా ఉంటుంది. కాకపోతే మాకు ఇంకోటి ఒక ఊరికి ఒక టెంపుల్ ఉంటుంది అంటే హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్కి మేమందరం చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే పెట్టేవాళ్ళు. ఈసారి కూడా హనుమాన్ టెంపుల్ దగ్గరనే పెట్టడం జరిగిందన్న. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు విలేజ్ వాతావరణం కావచ్చు, హనుమాన్ టెంపుల్, వినాయకుడి పండుగ కూడా అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పు? చాలా మార్పులు చెందుతాయి కదన్న. మార్పులు అనేవి చెందకుండా ఉండే కదా. ఇప్పుడు చాలా మంచిగా ఇంకోటి షెడ్ వేయడం జరిగింది, పర్మనెంట్ షెడ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకుడికి ప్రత్యేకంగా షెడ్ వేయడం జరిగింది. అది దాతలు ఇచ్చారు, దాతల ప్రకారంగా అక్కడ ఉంటాయి పేర్లు కూడా వాళ్ళు వేయడం జరిగింది. తర్వాత దాంట్లోనే మేము ఇప్పుడు రెండోసారి పెట్టడం జరిగింది గణేశుని దాంట్లో షెడ్లో. ఈ లడ్డూని గెలుచుకున్న సందర్భంగా భక్తులకు మీ అనుభవాన్ని ఏ విధంగా షేర్ చేసుకున్నారు? భక్తులకు అందరికీ ఇంకోటి ఆ వినాయకుని వేళ అందరి మీద కృషి ఉండాలి, మా మీద కృషి ఉండాలి, మీ టీవీ మీద కూడా కృషి ఉండాలి అంటే చెప్పేసి ఆ గణేశుని జై గణేష, జై జై గణేష, జై గణేష్ మహారాజ్కి జై. ధన్యవాదాలు లక్ష్మీ. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరానేలు, సంగారెడ్డి జిల్లా.